కాదు. వేసవిలో తరచూ ఆ పానకాన్ని తాగితే వడదెబ్బ తాకదు. శరీరంలో వేడిని తగ్గించుకోవచ్చు. పానకం చేయడం రాని వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు. వారి కోసమే ఈ రెసిపీ అనేది చూద్దాం. ఒక గిన్నెలో నీళ్లు పోసి తరిగిన బెల్లం వేయాలి. బెల్లం బాగా కరిగే వరకు అలా వదిలేయాలి. పూర్తిగా కరిగిపోయాక నీటిని వడకట్టాలి. వడకట్టిన నీటిలో నిమ్మరసం, నల్ల మిరియాల పొడి, శొంఠి పొడి, యాలకుల పొడి, ఉప్పు వేసి కలపాలి. తులసి ఆకులు కడిగేసి అందులో వేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి. చల్లగా అయ్యాక రోజులో 2-3 సార్లు తాగితే ఒంటి వేడి తగ్గుతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. నిమ్మకాయ మనకు ఎంతో ఆరోగ్యాన్ని మేలు చేస్తుంది. అయితే అసలు చాలా సులభంగా నిమ్మకాయ నీళ్ళు తయారు చేసుకొని మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. ప్రస్తుతం భారతదేశంలో పౌరులందరికీ ఆధార్ గుర్తింపు కార్డు ఉంది. ప్రతి పనికి ఆధార్ తప్పనిసరిగా మారిపోయింది. ప్రస్తుతం ఆధార్ లేకుండా ముఖ్యమైన పనులు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సెంట్రల్ గవర్నమెంట్ ఆధార్ కార్డ్ తరహాలోనే ఆపార్ కార్డ్ అనే ఐడి పేరుతో కొత్త కార్డును ప్రవేశపెట్టింది. దేశంలో పౌరులకు గుర్తింపు కార్డుగా ఆధార్ కార్డు ఉన్నట్లే ఒక దేశం ఒక స్టూడెంట్ కార్డు పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆపార్ కార్డు తీసుకొచ్చింది. జాతీయ విద్యా విధానంలో భాగంగా ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ హిస్టరీ తీసుకొచ్చింది. ఇది విద్యార్థులకు ఆధార్, పాన్ కార్డు లాగా ముఖ్యమైన పత్రంగా ఉపయోగపడింది. ముఖ్యంగా అకాడమిక్లకు పనులకు ఈ కార్డు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని కేంద్రం చెబుతుంది. రివార్డులు, డిగ్రీలు, స్కాలర్షిప్ వివరాలు ఆన్లైన్లో ఒకచోటే ఉంటాయి. దేశంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల్లో ఈ ఆధార్ కార్డును జారీ చేస్తారు. విద్యార్థులు ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు షిఫ్ట్ అయ్యే సమయంలో ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు ప్రతి విద్యార్థికి పాఠశాలలు, కళాశాలకు ఈ కార్డుని ఇస్తాయి. ఈ కారణంగా అసలు ఆధార్ కార్డు అంటే ఏమిటి, ప్రయోజనాలు ఏంటంటే దీనిని వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి కార్డు అని పిలుస్తారు. భారత ప్రభుత్వం ఈ కార్డును జారీ చేసేందుకు ఏబీసీని ప్రారంభించింది, అంటే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్. ఇది ఎకోసిస్టమ్ రిజిస్ట్రీగా పనిచేస్తుంది. దీన్ని ఈడియూ లాకర్గా సూచిస్తారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వీటిని జారీ చేస్తుంది. ఇది పూర్తిగా విద్యా అవసరాల కోసం ఉపయోగించే గుర్తింపు కార్డు. ఆధార్ కార్డును నవజాత శిశువుల నుంచి పెద్దల వరకు జారీ చేస్తారు. అయితే మైనర్ పిల్లలకు ఈ కార్డు పొందడానికి తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి. ఈ ఆధార్ కార్డు ప్రతి బిడ్డకు వారి తల్లిదండ్రుల సమ్మతితో మాత్రమే జారీ చేస్తారు. ఇది కేవలం గుర్తింపు కార్డు మాత్రమే కాదు, విద్యార్థులకు సంబంధించిన ముఖ్యమైన రుజువు కూడా అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక విద్యార్థికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కార్డులో ఉంటాయి. ఈ కార్డు ద్వారా ఒక వ్యక్తి విద్యార్హత గురించి తెలుసుకోవచ్చు. సెకండరీ స్కూల్స్ నుంచి కాలేజీల వరకు ఈ ఆధార్ కార్డును అందజేయాలని సూచిస్తున్నారు. ఈ ఆధార్ చార్ట్లో ఆధార్ కార్డు వంటి 12 అంకెల సంఖ్య ఉంటుంది. కార్డులో విద్యా సమాచారాన్ని నిక్షిప్తం చేస్తుంది. ముఖ్యంగా విద్యార్థుల ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, వారి బ్యాంకు రుణ వివరాలన్నీ ఈ కార్డులో స్టోర్ అయి ఉంటాయి. అందుకే విద్యకు సంబంధించిన పత్రాలను తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఆధార్ కార్డు వారి తల్లిదండ్రుల నుంచి సమ్మతి పొందిన తర్వాత మాత్రమే జారీ చేస్తారు. తెలంగాణలో 4 పథకాల అమలుకు ప్రభుత్వం రెడీ అయింది. జనవరి 26న రిపబ్లిక్ డే పురస్కరించుకొని ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అమలు చేయనున్నారు. అయితే ఈ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రస్తుతం గ్రామాలు, పట్టణాల్లో గ్రామ వార్డు సభ్యులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 20న సభలు ప్రారంభం కాగా నేటితో ముగియనున్నాయి. అయితే గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. అధికారులు లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన ఒక లిస్టు విడుదల చేయగా లిస్టులో పేరు లేదంటూ ప్రజలు ఆందోళన చేస్తున్నారు.
తమకు అన్ని అర్హతలు ఉన్న లిస్టులో పేరు లేదని ప్రజలు ఆందోళన చేస్తున్నారు. కొన్ని చోట్ల అధికారులు ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ పథకాలు గ్రామ సభల్లో విడుదల చేస్తున్న లిస్టుపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. గ్రామ సభ లిస్టులో పేరు వచ్చినంత మాత్రాన ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు వచ్చినట్లు కాదన్నారు. ఆ లిస్టులో ఉన్నది దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు మాత్రమేనని చెప్పారు. ఇంకా ఎవరైనా అప్లై చేసుకొని వారు ఉంటే వారు కూడా అప్లై చేసుకుంటారనే ఉద్దేశంతో లిస్టు విడుదల చేసినట్టు చెప్పారు. ఈ సభలు పూర్తయిన తర్వాత వచ్చిన దరఖాస్తుల ఆధారంగా అన్ని క్రోడీకరించి అర్హులను ఎంపిక చేస్తామని అన్నారు. ప్రస్తుతం గ్రామ సభల్లో విడుదల చేసిన లిస్టు సెలెక్టెడ్ లిస్టు కాదని అన్నారు. కేవలం ఇది దరఖాస్తు చేసుకున్న వారి లిస్టు మాత్రమేనని డిప్యూటీ సీఎం చెప్పారు. ఎన్ని అప్లికేషన్లు వచ్చినా చివరి లబ్ధిదారులకు కూడా పథకాలు ఇవ్వాలనేది తమ ఆలోచన అని అన్నారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. కొత్తగా పెళ్లిళ్ళు చేసుకున్న వారు, కుటుంబాలు వేరుపడిన వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు రేషన్ కార్డులు తీసుకునేందుకు వీలు కల్పిస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు తొలి విడతలో నిరుపేదలు ఇస్తామన్నారు. ఇండ్లు లేని వారికి ఇండ్లు ఇచ్చి ఆ తర్వాత అర్హతలను బట్టి అందరికీ ఇండ్లు ఇస్తామని చెప్పారు. కావాలనే కొందరు రాజకీయ నేతలు 4 పథకాలపై ఇలా చెడు ప్రభావం చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పింఛన్ల అనర్హులకు కూడా అందుతాయనే వివరాలపై దృష్టి సారించింది. మరీ ముఖ్యంగా దివ్యాంగుల పింఛన్ల అక్రమాలు జరుగుతున్నాయని, అనర్హులను కూడా దివ్యాంగ పింఛన్లు పొందుతున్నారని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంగా దివ్యాంగ పింఛన్ల తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని చోట్ల ఈ పింఛన్ల పునఃపరిశీలన ప్రారంభమైంది. తొలుత శాశ్వత వైకల్యం ఉన్నవారి పింఛన్లను తనిఖీ చేయనున్నారు. ఇందుకోసం సదరం పునఃపరిశీలన శిబిరాలు నిర్వహిస్తారు. దివ్యాంగ పింఛన్లు పొందుతున్న వారు శిబిరాల వద్దకు రప్పించి తనిఖీ చేయనున్నారు. అసలైతే ఇవి రావాల్సిందే అని ఎండిఓ, మున్సిపల్ కమిషనర్ నుంచి నోటీసులు వెళ్తాయి. ఆ తర్వాత గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సహకారంతో వీరి శిబిరాల వద్దకు తీసుకువచ్చి వైకల్యం ఎంత శాతం ఉందనే వివరాలను పరిశీలిస్తారు. మరోవైపు 6 విభాగాలుగా దివ్యాంగ పింఛన్లను విభజించారు.